ఒకవేళ మీరు బీటెక్ థర్డ్ ఇయర్లో ఉంటే డెఫినెట్లీ ఈ వీడియో మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. మీరు చూసే ఉంటారు మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్లో ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్డ్ఇన్లో తర్వాత ఇండిడ్ ఇలాంటి కొన్ని ప్లాట్ఫామ్స్లో వాళ్ళ యొక్క రెజ్యూమ్స్ అప్లోడ్ చేసి ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది స్టైఫండ్ ఇంటర్న్షిప్స్, జాబ్ ఆఫర్స్ అని చెప్పేసి ప్రొఫైల్లో షేర్ చేస్తూ ఉంటారు. బట్ మనం మాత్రం అసలు ఇంటర్న్షిప్స్ ఎక్కడ దొరుకుతాయి, ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, స్టైఫండ్ వస్తుందా రాదా, నాకున్న స్కిల్స్ ప్రజెంట్ ఆ ఇంటర్న్షిప్కి సెట్ అవుతాయా అవ్వవా, రెజ్యూమ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అంటే నా బ్రాంచ్కి ఇంటర్న్షిప్ ఉంటుందా ఉండదా అని చెప్పేసరికి చాలా అంటే చాలా డౌట్స్ ఉంటాయి మీకు. ఇఫ్ దీస్ క్వశ్చన్స్ ఆర్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్ దెన్ దిస్ వీడియో ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫర్ యూ. అంటే నువ్వు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, సిఎస్సి అయినా, ఏఐఎంఎల్ అయినా, సైబర్ సెక్యూరిటీ అయినా, ఈసీ అయినా, ట్రిపుల్ అయినా, సివిల్ అయినా, మెకానికల్ అయినా, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఈ వీడియో డెఫినెట్లీ నీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అనేవాళ్ళు అసలు ఇంటర్న్షిప్స్ని ఎక్కడ అప్లై చేసుకోవాలో చెప్తాను. అంటే ఎటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయని చెప్తాను. అంటే నీ యొక్క రెజ్యూమ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఆ రెజ్యూమ్లో ఎటువంటి ప్రాజెక్ట్ చేయాలని చెప్తాను. అంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఏ విధంగా ఆప్టిమైజ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. అంటే కంపెనీస్ అనేవి నీ దగ్గర నుంచి ఎటువంటి స్కిల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఇలా కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడు. అండ్ మన ఛానల్కి నువ్వు కనుక కొత్తగా వచ్చినట్లయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు. ఇలాంటి కంటెంట్ చాలా వస్తుంది ఫ్యూచర్లో, సో డోంట్ మిస్ దట్. ఓకే, నేను చాలా వరకు ప్రతి స్టూడెంట్స్ని గమనించిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కొన్ని టాప్ ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయి కదా, గూగుల్, మైక్రోసాఫ్ట్, తర్వాత సిస్కో, అమెజాన్, ఇలా టాప్ ఎంఎన్సీ కంపెనీస్కి ఇంటర్న్షిప్స్ అనేవి అప్లై చేస్తారు. సో ఏమవుతుంది, డెఫినెట్లీ రిజెక్ట్ అవుతారు. ఎందుకు? మీరు టాప్ ఎంఎన్సీ కంపెనీస్కి అప్లై చేసే ముందు ఫస్ట్ నీ దగ్గర ఆ కంపెనీకి సెట్ అయ్యే స్కిల్స్ ఉన్నాయో లేవో నువ్వు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో నీకు ఆ స్కిల్స్ లేకుండా డైరెక్ట్గా టాప్ కంపెనీస్కి నువ్వు అప్లై చేస్తావా? సో లేదు కదా. సో అందుకు ఇది కూడా ఇంపార్టెంట్, మనం ఏ కంపెనీకి అప్లై చేస్తున్నాం అనేది. సో ఇక్కడ ఇంటర్న్షిప్ అంటే డైరెక్ట్గా స్టెప్ 10లోకి వెళ్ళటం కాదు, ఫస్ట్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకోవాలి, దాని తర్వాత ఇంటర్న్షిప్కి అప్లై చేయాలి. అది కూడా చిన్న చిన్న కంపెనీస్కి, స్టార్ట్అప్ కంపెనీస్లో నువ్వు ఇంటర్న్షిప్కి అప్లై చేయాలి, అంతేకాని టాప్ ఎంఎన్సీ కంపెనీస్కి అప్లై చేయకూడదు. ఓకే, చాలామంది స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ని ఎందుకు మిస్ అవుతున్నారో తెలుసా? సో కొన్ని మిస్టేక్స్ చెప్తాను, ఇవి నువ్వు చేయకుండా ఉండడానికి. ఓకే, ఈ మిస్టేక్స్ని కనుక నువ్వు అవాయిడ్ చేస్తే 50% నీకు ఇంటర్న్షిప్ వచ్చినట్లే. సో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే స్కిల్స్ నేర్చుకోకుండా డైరెక్ట్గా సర్టిఫికేషన్స్ని కలెక్ట్ చేసుకోవటం. అంటే మనం చూసే ఉంటాం ఎక్కడైనా ఏదో ప్లాట్ఫామ్లో, యూట్యూబ్లో, తర్వాత ఇన్స్టాగ్రామ్లో లింక్ పెడితే మనం రిజిస్టర్ అయ్యి సర్టిఫికేట్ కోసం ఆ స్కిల్స్ నేర్చుకోం, జస్ట్ స్కిప్ చేసేసి సర్టిఫికేట్ని మాత్రం మన యొక్క ప్రొఫైల్లో అప్లోడ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలా చేస్తే ఏమవుతుంది, నీకు స్కిల్ అనేది ఎప్పటికి కూడా డెవలప్ అవ్వదు. జస్ట్ నువ్వు సర్టిఫికేట్ని షోకేస్ చేసుకుంటున్నావు అంతే, బట్ యూ హ్యావ్ ద స్కిల్ అంటే డెఫినెట్లీ నో. ఓకే, మీకు ఒకటి తెలుసా, మీరు ఏ కంపెనీ చూస్ చేసినా సరే ప్రతి కంపెనీ కూడా నీకు ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఎన్ని సర్టిఫికేట్స్ కంప్లీట్ చేసావని చూడదు. నీకు ఏ స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ నీకు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేస్తుంది. అండ్ ఏ కంపెనీ అయినా సరే సర్టిఫికేట్స్ కన్నా ప్రాజెక్ట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. సో సర్టిఫికేషన్స్ వెనకాల రన్ చేయకండి. ఓకే, ఒకవేళ నువ్వు సర్టిఫికేషన్స్ చేయాలంటే రియలీ స్కిల్స్ నేర్చుకో. మిస్టేక్ నెంబర్ 2, రెజ్యూమ్ అనేది చాలా వీక్గా ఉండటం. లైక్ చాలామంది ఏం చేస్తారంటే ఐఎమ్ హార్డ్ వర్కింగ్ పర్సన్, క్విక్ లెర్నర్, ప్యాషనెట్ అబౌట్, టీమ్ ప్లేయర్, ఇలాంటి వర్డ్స్ పెట్టేసి రాసేస్తారు రెజ్యూమ్లో. కానీ ప్రాజెక్ట్ సెక్షన్లోకి వచ్చేసరికి ఏదో చిన్న చిన్న ప్రాజెక్ట్స్, మినీ ప్రాజెక్ట్స్ చేస్తారనమాట. సో ఇలా ఇది కూడా ఒక మిస్టేక్. అండ్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఇన్కంప్లీట్గా సెట్ చేసుకోవటం. సో ప్రజెంట్ 2026లో లింక్డ్ఇన్ అనేది నీ యొక్క డిజిటల్ రెజ్యూమ్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఏ కంపెనీ అయినా సరే నీ రెజ్యూమ్ని చెక్ చేస్తుందో లేదో తెలియదు, కానీ డెఫినెట్లీ నీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ని చెక్ చేస్తారు. సో లింక్డ్ఇన్ని కూడా నువ్వు మంచిగా యాక్టివ్గా బిల్డ్ చేసుకో. అండ్ మిస్టేక్ నెంబర్ 4, ఓన్లీ ఒక వెబ్సైట్లో మాత్రమే ఇంటర్న్షిప్కి అప్లై చేయడం. మనకి చాలా అంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇంటర్న్షిప్ అప్లై చేసుకోవడం కోసం, బట్ ప్రతి ఒక్కరు లింక్డ్ఇన్ని మాత్రం యూజ్ చేస్తున్నారు. అండ్ ఇంకో వెబ్సైట్ ఉంటుంది ఇంటర్న్ చాలా అని చెప్పేసి. సో ఈ 2 వెబ్సైట్లో మాత్రమే ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తున్నారు. సో మనకి ఇవి మాత్రమే కాదు, చాలా అంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, అవి చెప్తాను. సో ఈ వెబ్సైట్లో కూడా మీరు అప్లై చేసుకోవాలి. అండ్ మిస్టేక్ నెంబర్ 5, స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క బ్రాంచ్ రిలేటెడ్ స్కిల్స్ అనేవి ఉండవు. సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేసి ఉంటారు, బట్ ఆ బ్రాంచ్ రిలేటెడ్ స్కిల్స్ మాత్రం ఉండవు. సో ఇదొక మిస్టేక్. సో లెట్స్ సీ, మనం 2024కి అండ్ 2026కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో లైక్ ఏఐ వచ్చేసింది మొత్తం కూడా. సో ప్రజెంట్ ఎవరైతే ఏఐ టూల్స్ యూజ్ చేసి వాళ్ళ యొక్క జాబ్ని చేస్తారో సో వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఇంటర్న్షిప్స్ కానీ జాబ్ ఆఫర్స్ అనేవి వస్తాయి. సో అందుకే నువ్వు ఏ బ్రాంచ్ అయినా సరే ఏఐ టూల్స్ నేర్చుకోవడం మొదలు పెట్టేసాయి, అప్పుడు నీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. మనం క్లైమేట్ చేంజ్ అయ్యే కొద్దీ ఏ విధంగా అయితే క్లాత్స్ చేంజ్ చేసుకుంటామో అదేవిధంగా ఇక ట్రెండింగ్ టెక్నాలజీస్ వచ్చే కొద్దీ మన యొక్క స్కిల్స్ని కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనకి జాబ్స్ అనేవి వస్తాయి. ఏదో మనం ఆ ఫ్లయింగ్ బర్డ్ గేము, టిక్టాక్ గేము ఇవన్నీ ఇంకా ఎప్పుడు చేసుకుంటున్నామంటే మనకి జాబ్స్ రావు. ఓకే, నౌ బ్రాంచ్ వైజ్ రోడ్ మ్యాప్ అనేది చూద్దాం. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు సిఎస్సి కానీ
ఐటీ కానీ లేకపోతే సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్ అయితే ఈ స్కిల్స్తో నువ్వు ఇంటర్న్షిప్కి రెడీగా ఉండొచ్చు. సో దట్ ఈజ్ ప్రోగ్రామింగ్, లైనక్స్ అండ్ నెట్వర్కింగ్, గిట్ అండ్ గిట్ హబ్, ప్రాజెక్ట్స్, క్లౌడ్ బేసిక్స్ అండ్ ఇంటర్న్షిప్ అప్లికేషన్స్. ఓకే, విత్ దీస్ స్కిల్స్ యూ కెన్ అప్లై ఫర్ ఇంటర్న్షిప్. ఓకే, అండ్ నువ్వు ఒకవేళ ఏఐఎంఎల్ స్టూడెంట్ అయితే నీకు ఈ స్కిల్స్ రావాలి. పైథాన్, డేటా అనాలిసిస్ అని చెప్పేసి, తర్వాత మిషన్ లెర్నింగ్, ప్రాజెక్ట్స్, కొన్ని ఆ కాగల్ పోర్ట్ఫోలియో ఇవి బిల్డ్ చేసుకోవాలి నువ్వు. ఈ స్కిల్స్తో నువ్వు అప్లై చేయొచ్చు. ఒకవేళ నువ్వు ఈసీఈ స్టూడెంట్ అయితే ఎంబెడెడ్ సిస్టమ్స్, తర్వాత ఆర్డినో, ఐఓటీ, పీసీబీ బేసిక్స్ వీటిని బేస్ చేసుకొని అండ్ కొన్ని మినీ ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేసుకో. సో నీకు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంటర్న్షిప్కి ఈ స్కిల్స్తో. అండ్ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ట్రిపుల్ స్టూడెంట్ అయితే పవర్ సిస్టమ్స్, పిఎల్సి, ఆటోమేషన్, మ్యాట్ ల్యాబ్, సో ఇవి మంచిగా స్కిల్స్ బిల్డ్ చేసుకొని అండ్ కొన్ని ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకోవాలి. సో దెన్ యూ కెన్ అప్లై ఫర్ ఇంటర్న్షిప్స్. ఒకవేళ నువ్వు మెకానికల్ స్టూడెంట్ అయితే ఆటో క్యాడ్, సాలిడ్ వర్క్స్, సిఐటిఐఏ అని చెప్పేసి, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెప్ట్స్, డిజైన్ ప్రాజెక్ట్స్ ఇవి బిల్డ్ చేసుకోవాలి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు సివిల్ స్టూడెంట్ అయితే ఆటో క్యాడ్, ఎస్టీఏఏడి ప్రో అని చెప్పేసి, రెవీల్, క్వాంటిటీ ఎస్టిమేషన్ అండ్ కొన్ని సైట్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తే నువ్వు ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ బ్రాంచ్ ఏదైనా పర్లేదు, బట్ కంపెనీస్ అనేవి మెయిన్గా ఒక క్వశ్చన్ మాత్రమే అడుగుతారు, దట్ ఈస్ వాట్ కెన్ యూ డూ. సో అప్పుడు నువ్వు ఈ స్కిల్స్ నేర్చుకుని ఉంటే బిఫోర్, దెన్ యూ కెన్ ఆన్సర్ దట్. అండ్ నువ్వు ఆ స్కిల్తో ఏం చేయగలవు కూడా ఈజీగా చెప్పేస్తావు ఇంటర్వ్యూలో. సో అట్రాక్టివ్గా ఉంటుంది. సో అందుకే ఇక్కడ మెయిన్ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం స్కిల్స్ నేర్చుకున్న తర్వాత జస్ట్ ఇంటర్వ్యూలో నాకు ఈ స్కిల్ వచ్చని చెప్పకూడదు. నువ్వు ఆ స్కిల్ బేస్ చేసుకొని కొన్ని ప్రాజెక్ట్స్ డిజైన్ చేయాలి. అంటే నువ్వు నేర్చుకున్న స్కిల్ని ఒక ప్రాజెక్ట్లో అప్లై చేసి నువ్వు ఇంటర్వ్యూలోకి వెళ్తే ఆ ప్రాజెక్ట్ని నువ్వు చూపించాలి. సో ఆ టైంలో ఏంటంటే నువ్వు అక్కడ రిక్రూటర్కి చెప్పనవసరం లేదు నాకు ఈ స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి. సో డైరెక్ట్గా ఆ రిక్రూటర్ అనేవాడు నీ యొక్క ప్రాజెక్ట్ని చూస్తే ఈ ప్రాజెక్ట్లో ఈ స్కిల్స్ అప్లై చేశాడని ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, నేను చెప్పడం అవసరం లేదు. సో జస్ట్ నువ్వు ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే డిస్క్రిప్షన్ అనేది సరిపోతుంది. సో అది కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకొకటి, కంపెనీస్ అనేవి ఎప్పుడైనా సరే నీ యొక్క బ్రాంచ్ని బట్టి నీకు జాబ్ ఇవ్వదు. నీకు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ బేస్ మీద మాత్రమే నీకు జాబ్ రోల్స్ అనేవి ఇస్తారు. లెట్స్ సీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సిఎస్సి స్టూడెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐఎంఎల్ స్టూడెంట్ అనుకున్నాం. ఇప్పుడు నువ్వు ఏఐ స్టూడెంట్, ఓకే, నీకు ఏఐఎంఎల్ బ్రాంచ్లో ఉన్న స్కిల్స్ లేవు, బట్ ఏదో అదర్ బ్రాంచ్లో ఉన్న స్కిల్స్ నీ దగ్గర ఉన్నాయంటే నీకు ఆ రిలేటెడ్ స్కిల్స్ ఉన్న జాబ్ మాత్రమే నీకు ఇస్తారు. అలా అని చెప్పి నువ్వు ఏఐఎంఎల్ స్టూడెంట్ అని నీకు ఏఐఎంఎల్ రోల్ ఇవ్వరు. అండ్ మీకు ఏ స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ అనేవి ఆ యొక్క కంపెనీకి హెల్ప్ఫుల్లా కాదా, మీరు ఏం చేయగలరు, ఎటువంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశారు, అండ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీలో చూస్తారనమాట. సో అప్పుడు నువ్వు సెల్ఫ్గా ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. సో అందుకే ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే సర్టిఫికేట్స్ని కలెక్ట్ చేయడం కన్నా ఏదో ఒక స్కిల్ని పర్ఫెక్ట్గా బిల్డ్ చేసుకోండి అండ్ ప్రాక్టికల్ స్కిల్ నేర్చుకోండి. అండ్ ఆ స్కిల్ని నీ యొక్క ప్రాజెక్ట్లో అప్లై చేయి. సేమ్ అదే ప్రాజెక్ట్ని మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత, డిజైన్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని నీ యొక్క గిట్ హబ్ అకౌంట్లో పోస్ట్ చేయి, లేకపోతే లింక్డ్ఇన్లో షోకేస్ చేసుకో. సో అప్పుడు ఏ కంపెనీ ఈ క్వశ్చన్ అడిగినా వాట్ యూ కెన్ డూ అని చెప్పేసి నువ్వు కాన్ఫిడెంట్తో నువ్వు చెప్పొచ్చు అనమాట. ఈ ప్రాజెక్ట్ చేశాను, నాకు ఈ స్కిల్స్ వచ్చు, ఈ స్కిల్స్ బేస్ మీద ఈ ప్రాజెక్ట్ చేశాను చూడని చెప్పొచ్చు నువ్వు కాన్ఫిడెంట్తో. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్, మిస్ అవ్వకండి. సో ఏంటంటే నువ్వు ఇంటర్న్షిప్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే ఏ ప్లాట్ఫామ్స్లో అప్లై చేసుకోవాలో చెప్తాను. సో ఫ్రీగా అప్లై చేసే ఇంటర్న్షిప్ వెబ్సైట్స్ ఏంటి, పెయిడ్ ఇంటర్న్షిప్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయనేది చెప్తాను. లెట్స్ సీ. ప్లాట్ఫామ్ నెంబర్ 1 దట్ ఈస్ ఇంటర్న్షాలా. సో ఇది ఇండియాలో ది బిగ్గెస్ట్ ఇంటర్న్షిప్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇది ఫ్రెషర్స్కి చాలా అంటే చాలా బెస్ట్. సో యూ కెన్ ఆల్సో అప్లై హియర్. అండ్ సెకండ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ జాబ్స్. మనకి లింక్డ్ఇన్లో చాలా వరకు ఇంటర్న్షిప్స్ అని సెర్చ్ చేస్తే డిఫరెంట్ కంపెనీస్ అనేవి వాళ్ళ పేజ్లో పోస్ట్ చేసి ఉంటారు ఇంటర్న్షిప్ ఆఫర్స్ అని చెప్పేసి. సో నువ్వు అక్కడ నుంచి కూడా రిజిస్టర్ అయ్యి ఇంటర్న్షిప్ గెట్ చేయొచ్చు అనమాట. సో ఈ టైంలో నువ్వేం చేయాలంటే నీ యొక్క లింక్డ్ఇన్ని మంచిగా ఆప్టిమైజ్ చేసుకోవాలి. సో నీ నెట్వర్క్ని ఎంత గ్రోత్ చేసుకుంటే నీకు ఆటోమేటిక్గా యాడ్స్ కానీ లేకపోతే రిక్రూటర్సే నీకు ఇంటర్న్షిప్ ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 దట్ ఈస్ ఇండీడ్. ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ కూడా నువ్వు అప్లై చేయొచ్చు. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 నౌకరీ. సో ఈ ప్లాట్ఫామ్లో నీకు ఫ్రెషర్స్కి అయితే ఇంటర్న్షిప్స్ అని చెప్పేసి తర్వాత ట్రైనీ రోల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ కూడా నువ్వు అప్లై చేయొచ్చు. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 కంపెనీ కెరీర్ పేజెస్. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఏ కంపెనీకైనా సరే నువ్వు ఆ కంపెనీ వెబ్సైట్ బేస్ చేసుకొని నువ్వు ఇంటర్న్షిప్కి అప్లై చేయొచ్చు. సో ఈ విధంగా ఇన్ని ప్లాట్ఫామ్స్ అనేవి మనకు ఉన్నాయి ఇంటర్న్షిప్ గెట్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు అప్లికేషన్ స్ట్రాటజీ అనేది చెప్తాను. సో లైక్ ఏంటంటే నువ్వు ఏ విధంగా ఇంటర్న్షిప్కి అప్లై చేయాలంటే డైలీ 5 to 7 ఇంటర్న్షిప్స్కి అప్లై చేసుకోవాలి. ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే 5 to 7 ఇంటర్న్షిప్కి అప్లై చేసి. సో ఏదో ఒకరోజు అప్లై చేసేసి కామ్గా ఉండకు. సో ఈరోజు ఒక 5 to 7 అప్లై చేస్తే రేపు కూడా ఒక 2 to 3 అప్లై చేయి. ఈరోజు ఒక ప్లాట్ఫామ్లో అప్లై చేస్తే రేపు కూడా ఇంకో ప్లాట్ఫామ్లో డిఫరెంట్ ప్లాట్ఫామ్లో అప్లై చేయి. సో నువ్వు అప్లై చేసేటప్పుడు ఫస్ట్ నీ యొక్క రెజ్యూమ్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్ అయితే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అనేవి నువ్వు బిల్డ్ చేయాలి.
నీ స్కిల్స్ అందులో అప్లై చేసి నీ రెజ్యూమ్లో మెన్షన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇంటర్న్షిప్స్ అనేవి వస్తాయి. సో ఏ రోల్ కావాలంటే నువ్వు ఏ ప్రాజెక్ట్స్ని మెన్షన్ చేయాలి. ఒకవేళ నీకు మెకానికల్ బ్రాంచ్ రిలేటెడ్ రోల్ కావాలంటే మెకానికల్ ప్రాజెక్ట్స్ మాత్రమే అప్లై చేయాలి. సో ఇలా నీ రోల్ని బట్టి ఆ యొక్క ప్రాజెక్ట్స్ని మెన్షన్ చేయాలి. ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తారు, ఏంటంటే రోల్ అనేది ఇక్కడ సైబర్ సెక్యూరిటీ రోల్ ఉంటుంది, బట్ కానీ అతని యొక్క ప్రొఫైల్లో ప్రాజెక్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. లైక్ ఏఐ కానీ ఈసీఈ రిలేటెడ్ ట్రిపుల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు. సో ఇలా చేయకండి, డిఫరెంట్గా అప్లోడ్ చేయకండి. ఆ రోల్కి రిలేటెడ్ మాత్రమే ప్రాజెక్ట్స్ డిజైన్ చేయండి. అండ్ తర్వాత నీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ని కూడా మంచిగా సెటప్ చేసుకోవాలి. నీ యొక్క పోర్ట్ఫోలియో నీ యొక్క ప్రొఫెషనల్ ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. ట్యాగ్ లైన్, హెడ్ లైన్ అని చెప్పేసి స్కిల్స్ సెక్షన్, అబౌట్ సెక్షన్, ప్రాజెక్ట్ సెక్షన్, ఇలా ప్రతిదీ కూడా నీట్గా ఆప్టిమైజ్ చేసుకోవాలి. సో ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ ఒక ఫుల్ కోర్స్ అయితే చేశాను లింక్డ్ఇన్ మీద. సో ఒకసారి చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి, ఇక్కడ ట్యాగ్లో వేస్తాను చూడు. తర్వాత నెట్వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లింక్డ్ఇన్లో నీ యొక్క ఫ్రీ టైంలో లింక్డ్ఇన్ని స్క్రోల్ చేస్తుండు. ఈ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఈ షార్ట్స్ చూడడం కన్నా లింక్డ్ఇన్ని స్క్రోల్ చేస్తూ ఉండు. ఆ డిఫరెంట్ ఆర్టికల్స్ చదువుతూ ఉండు. అండ్ ఏదైనా ఒక మంచి పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ కింద కామెంట్ చేయడం కానీ ఇలా చేస్తే నీ యొక్క ప్రొఫైల్ అనేది యాక్టివ్గా ఉంటుంది అండ్ ఎక్కువ మందికి రీచ్ వస్తుంది అనమాట. సో రిక్రూటర్స్ని ఫాలో అవుతుండండి. సో వాళ్ళ యొక్క ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది నీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఇంటర్న్షిప్కి అప్లై చేసేటప్పుడు ఆ యొక్క ఇంటర్వ్యూలో నిన్ను అడ్వాన్స్ క్వశ్చన్స్ అడగారనమాట. ఎందుకంటే నువ్వు ఫ్రెషర్ కదా. సో ఇంటర్న్షిప్ చేస్తున్నావు అంటే నిన్ను ఒక ఫ్రెషర్ లాగా ట్రీట్ చేసి నీకు అడ్వాన్స్ క్వశ్చన్స్ అనేది అడగరు, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. సో వాటిని నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పాలి. లైక్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అని చెప్పేసి, నువ్వు తర్వాత ఏ ప్రాజెక్ట్స్ చేసావు ఇంతవరకు అని చెప్పేసి, నీకు ఏ స్కిల్స్ ఉన్నాయి, ఇవి మాత్రమే అడుగుతారు. ఏం నేర్చుకున్నావు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు, ఎటువంటి ఛాలెంజెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏవి సాల్వ్ చేసావు. సో ఇలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. వీటిని మాత్రమే నువ్వు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అంటే ఈ టైంలో నీకు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ రావడం అవసరం లేదు. జస్ట్ ఈ క్వశ్చన్స్కి మాత్రం నువ్వు ప్రిపేర్ అయ్యి వెళ్తే సరిపోతుంది. ఓకే, నా ఇప్పుడు ఒక ఫైనల్ రోడ్ మ్యాప్ చెప్తాను, ఏ విధంగా ఇంటర్న్షిప్కి అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి. సో దీన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వు. ఫస్ట్ 1 మంత్లో ఏం చేస్తావంటే నువ్వు స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకో. లైక్ ఏంటంటే మనకి ఒక ఫస్ట్ మంత్లో ఒక 10 days అనేది ఒక స్కిల్కి టైం ఇచ్చేసుకొని ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకో. అండ్ ఇంకొక 10 days ఇంకో స్కిల్కి, అండ్ ఇంకొక 10 days ఇంకో స్కిల్కి. ఆ విధంగా ఫస్ట్ మంత్లో ఒక 3 to 4 స్కిల్స్ నేర్చేసుకో వితిన్ టైమ్ బౌండ్ రూల్స్లో. అండ్ నెక్స్ట్ సెకండ్ మంత్లో ఏం చేస్తావంటే ఈ ఫస్ట్ మంత్లో నేర్చుకుని ఉంటావు కదా స్కిల్స్, ఆ స్కిల్స్ బేస్ చేసుకొని నీ యొక్క ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసుకో. ఆ స్కిల్స్ని ఆ ప్రాజెక్ట్లో అప్లై చేయి. నీ ఇష్టం, నువ్వు ఎక్కడి నుంచి ప్రాజెక్ట్ చేస్తావు అనేది అది నీ రిలేటెడ్ అనమాట. నీ బ్రాంచ్ రిలేటెడ్ చేస్తావో లేకపోతే నీకు ఉన్న ఇంట్రెస్ట్ ప్రకారం చేస్తావో అది నీ ఇష్టం. అండ్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఏఐని యూజ్ చేసి కూడా నువ్వు చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇంటర్వ్యూలో వెళ్ళేటప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి నువ్వు బాగా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయి, సరిపోతుంది. ఒకవేళ నీకు ప్రాజెక్ట్ ఐడియాస్ లేకపోతే చాలా వరకు మనకి గిట్హబ్లోనే కొంతమంది ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేసి ఉంటారు కదా. సో వాటిని రెఫరెన్స్ కింద తీసుకొని నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రియేటివ్గా ఆలోచించి ప్రాజెక్ట్ చేసి. అండ్ థర్డ్ మంత్లో ఏం చేస్తావంటే నీ యొక్క రెజ్యూమ్ని తర్వాత లింక్డ్ఇన్ని మంచిగా ఆప్టిమైజ్ చేసుకో. మంచిగా నీ యొక్క ప్రాజెక్ట్స్ని అందులో అప్లోడ్ చేసేసాయి. తర్వాత రెజ్యూమ్ని అప్లోడ్ చేసి ఆర్టికల్స్ వేయటం కానీ, తర్వాత నీ యొక్క ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండటం, డైలీ నువ్వు నేర్చుకుంటున్నప్పుడు ఏం నేర్చుకున్నావు ఏంటి, ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేసావు, ఇలా ప్రతిదీ కూడా డైలీ నువ్వు పోస్ట్ వేయచ్చు అనమాట. సో నీకు ఎక్కువ రీచ్ వస్తుంది. అండ్ 4th మంత్లో ఈ అప్లికేషన్స్ వేసి ఇంటర్న్షిప్స్కి చెప్పాను కదా, నీకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ చెప్పాను. ఓన్లీ మనకి లింక్డ్ఇన్నే కాదు అండ్ ఇంటర్న్షిప్స్ అలానే కాదు, ఇండిడ్ అని చెప్పేసి, నౌకరీ అని చెప్పేసి, తర్వాత ఆ కంపెనీ కెరీర్ పేజెస్, ఇలా ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఆ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా నేను కింద రిసోర్సెస్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఇంకా చాలా ఉంటాయి ప్లాట్ఫామ్స్ అని, ఒకసారి చెక్ చేయి. అండ్ 5th మంత్లో నీ యొక్క ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకో. లైక్ జాబ్కి వెళ్తున్నావు అనుకో, సో ఇంటర్న్షిప్ కాదు, జస్ట్ జాబ్ ఆఫర్ కోసం వెళ్తున్నావు అనేసి నువ్వు ప్రిపేర్ అవ్వు. సో వాటికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి, సో చాలా అంటే చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో బేస్డ్ ఆన్ రోల్స్ని బట్టి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఒకసారి చెక్ చేయి. సో ఫైనలీ నువ్వు ఇంటర్న్షిప్ అయితే ఆఫర్ని అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ ఒకటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఏంటంటే లెర్న్, బిల్డ్, షోకేస్, అప్లై అండ్ ఇంటర్వ్యూ, గెట్ ఇంటర్న్షిప్. సో ఇదే ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వ ఎగ్జాక్ట్గా. సమ్ టైమ్స్ మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే లక్ అనేది కూడా ఇంపార్టెంట్. సో లక్ లేకపోతే సమ్ టైమ్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రోడ్ మ్యాప్ని ప్లస్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ నీకు ఏదో ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంటర్న్షిప్ ఆఫర్ వస్తుంది. సో నువ్వు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, డైలీ ఒక 2 to 3 hours మెయింటైన్ చేయి. ప్రతిదానికి ఇంటర్న్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఇప్పటి నుంచే టైం వేస్ట్ చేయకండి. ఫస్ట్ ఏం చేస్తారంటే స్కిల్స్ నేర్చుకోండి. ఆ స్కిల్స్ అనేవి మీకు ఒక ప్రాజెక్ట్స్లో అప్లై చేయండి ఆ స్కిల్స్ని. అండ్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత గిట్హబ్ అకౌంట్లో పోస్ట్ చేయండి, లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి, అండ్ ఇంటర్న్షిప్ అప్లికేషన్స్కి స్టార్ట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూస్తూ ఉంటే నా సైడ్ నుంచి మీకు ఒక హెల్ప్ చేస్తాను. ఏంటంటే ప్లాట్ఫామ్స్, మనకి ఇంటర్న్షిప్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, తర్వాత ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, మీ యొక్క లింక్డ్ఇన్
ప్రొఫైల్ని ఏ విధంగా ఆప్టిమైజ్ చేసుకోవాలి, గిట్హబ్ అకౌంట్ని ఏ విధంగా ఆప్టిమైజ్ చేసుకోవాలి, తర్వాత లీడ్ కోడ్ అని చెప్పేసి ఇలా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇలా కంప్లీట్గా ఒక స్ట్రక్చర్ అనేది ఒక పీడిఎఫ్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఆ యొక్క పీడిఎఫ్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి, బ్లూ కలర్లో విజిబుల్ అవుతుంటుంది. సేమ్ అది కూడా, ఆ లింక్ కూడా బ్లూ కలర్లోనే ఉంటుంది, ఒకసారి చెక్ చేయి. సో ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నావు కాబట్టి నీకు మాత్రమే చెప్తున్నాను. సో కంప్లీట్ స్ట్రాటజీ అనేది అందులో మెన్షన్ చేస్తున్నాను. సో ఎగ్జాక్ట్గా నేను కూడా అదే ఫాలో అవుతున్నా. సో ఒకసారి చెక్ చేయి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడుగు, నేను డెఫినెట్లీ రిప్లై అయితే ఇస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్.